ప్రపంచం ముందు ప్రస్తుతం రెండు అతిపెద్ద సవాళ్ళు ఉన్నాయి. ప్రపంచంలో ఏడాది జనాభా పెరిగిపోతా ఉంది. ఇప్పటికే 900 కోట్ల మంది భూమి మీద నివసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చైనా, ఇండియాలోనే 285 కోట్ల మంది జనం పోగుపడ్డారు. ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడంతో పాటుగా ఇంధన అవసరాలు తీర్చడం పెద్ద సవాలుగా మారింది. ఆహార అవసరాలంటే ఏదో వరి, గోధుమ, సముద్రం ఉత్పత్తులు రకరకాలు ఉంటాయి కాబట్టి ఆహారం ప్రస్తుతానికి చాలా దేశాల్లో ఆహార కొరత లేదు. ఆఫ్రికాలో ఉగాండా అలాంటి దేశాల్లో తప్ప. ఇక ఇంధన కొరత అభివృద్ధి చెందుతున్న దేశాలకి సవాలుగా మారింది. ఏదైతే శిలాజ ఇంధనాలు ఉన్నాయో ముడి చమురు రాబోయే 10 సంవత్సరాల్లో పూర్తిగా 60% తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక కొత్తగా అనేక ప్రాంతాల్లో మైనింగ్ చేస్తూ కొత్త గనులు కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంతవరకు సఫలం అవుతాయో తెలియదు. అయితే ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ పర్యావరణానికి పెద్ద సవాలుగా మారింది. ఈ శిలాజ ఇంధనాలను పెద్ద ఎత్తున ఫైర్ చేయడం వల్ల ఈ పెట్రోల్, డీజిల్ కాలుష్యం పెరిగిపోయి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2 డిగ్రీల టెంపరేచర్ కనుక పెరిగితే ఆర్కిటికాలో ఉన్నటువంటి మంచు కరిగి దాదాపుగా 40 దేశాలకు చెందిన దీవులు మునిగిపోయే ప్రమాదం ఉందని క్యోటోలో జరిగిన సమావేశంలోనే శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఒక ఇంధనం ప్రపంచ దేశాలకి ఊపిరి పోస్తూ ఉంది. అయితే దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అదే హైడ్రోజన్. ఇప్పటికే జర్మనీలో ఉత్పత్తి చేసి ఆ హైడ్రోజన్తో అక్కడ ట్రైన్స్ కూడా నడుపుతూ ఉన్నారు. కొన్ని దేశాల్లో బస్సులు కూడా నడుపుతూ ఉన్నారు. భారతదేశంలో కూడా ఇటీవల ఒక బస్సును ప్రవేశపెట్టారు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఒక రైలుని ప్రయోగాత్మకంగా నడపాలని చూస్తున్నారు. నీటి నుంచి హైడ్రోజన్ని ఉత్పత్తి చేసేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది కనుక సక్సెస్ అయితే ఇక పెట్రోల్, డీజిల్కి ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధనం అందుబాటులోకి రాబోతోంది. అయితే హైడ్రోజన్ ఇంధనం అందుబాటులోకి రావడం ఒక్కటే సమస్య పరిష్కారం కాదు. ఇప్పటికే ఉన్న కార్లు, బస్సులు, బైకులు అవన్నీ హైడ్రోజన్తో నడిచేవి కావు. హైడ్రోజన్తో నడిచే ఇంజిన్ను కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ ఉత్పత్తికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. గడిచిన 7 సంవత్సరాలుగా దీని మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కొంత రిజల్ట్ కూడా వచ్చింది. అయితే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే క్రమంలో కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. ఇక కాకినాడలో కృష్ణపట్నం పోర్టు సమీపంలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒక 2 సంస్థలు ముందుకు వచ్చాయి. ఇక అమరావతి రాజధానిలో హైడ్రోజన్ వ్యాలీ కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి పలు దేశాలకు చెందిన ప్రముఖులతో అమరావతిలోని SRM యూనివర్సిటీలో 2 రోజులుగా హైడ్రోజన్ మీద సమ్మిట్ జరుగుతూ ఉంది. ఈరోజు ఆ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక MOU చేసుకోబోతా ఉంది. హైడ్రోజన్ ఉత్పత్తికి, హైడ్రోజన్ నిల్వ చేయడానికి, హైడ్రోజన్ మీద పరిశోధనలకి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంది అని కేంద్రంలోని ఒక కీలక అధికారి కూడా వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ ఉత్పత్తికి, హైడ్రోజన్ నిల్వలకి భారతదేశానికి ఇంధనం సరఫరా చేసే కేంద్రంగా మారబోతా ఉంది. ఈరోజు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకోబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.